ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ఇప్పటి వరకు మనం సిలువలో యేసు ప్రభు పలికినటువంటి 2 మాటలను ధ్యానించుకున్నాం. ఇప్పుడు 3వ మాటను ధ్యానించుకోవే వాళ్ళు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన నాయన, మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభువా, నీవు గొప్ప దేవుడువు. ఆ కల్వరి శిలువలో నా కొరకు మా కొరకు మీరు కార్చిన రక్తాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ దినాన ఈ సమయంలో మమ్మల్ని అందరినీ ఇక్కడ గ్యాదర్ చేసి మీరు శిలువలో పలికినటువంటి 7 మాటలను ప్రభువా ధ్యానించుకోవటానికి మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. ఇప్పటి వరకు ప్రభువా 2 మాటలను మీరు ధ్యానం చేసుకోవటానికి మీరు మాకు కృప చూపారు. 3వ మాటను కూడా ధ్యానించుకోవచ్చు ఉండగా మీరు మాకు తోడుగా ఉండండి. నీ సిలువ చోట నన్ను మరుగుపరుచుకోండి. నా నోటను మీ యొక్క మాట ఉంచి ప్రభువా మీరే మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు. అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఉమెన్, బిహోల్డ్ దై సన్, బిహోల్డ్ దై మదర్. మామూలుగా మనం ఈ మాటను ఎలా చెప్పవచ్చు అంటే లవ్ ఆఫ్ కంపాషన్ అని, అంటే ప్రేమ, కరుణ, బాధ్యతతో కూడినటువంటి మాటను యేసు ప్రభు శిలువలో మాట్లాడుచూ ఉన్నాడు. యేసు ప్రభు ఈ మాట శిలువలో మాట్లాడినప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంది? తన శరీరం అంతా రక్తశక్తమై ఉంది. తను శక్తి లేనివాడుగా ఉన్నాడు. భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుచూ ఉన్నాడు. ఎలాంటి వేదన అనుభవిస్తూ ఉన్నాడంటే ఎక్రూషియేటింగ్ పెయిన్ అంటారు. ఆ యొక్క పదాన్ని డిక్షనరీలో చేర్చింది కూడా శిలువలో వచ్చేటువంటి నొప్పికి ఆ పదాన్ని చేర్చారంట. అంటే ఎగ్జాంపుల్గా అతను ఎలాంటి నొప్పిని అనుభవిస్తూ ఉన్నాడంటే అక్కడ ఒక చిన్న గాలి, ఒక ఫ్యాన్ గాలి శరీరానికి తగిలినా, లేకపోతే ఏసీ ద్వారా వచ్చే చిన్న గాలి తగిలినా కానీ నొప్పి భరించలేనటువంటి నొప్పి. అలాంటి నొప్పిలో ఉండి కూడా తన తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఈ మాటలో మనం ముఖ్యంగా 3 విషయాలను గమనించవచ్చు. 1, తల్లి ప్రేమ. 2వది కుమారుని బాధ్యత. 3వది శిష్యుని నమ్మకత్వం. ఏమిటి? తల్లి ప్రేమ, కుమారుని బాధ్యత, శిష్యుని నమ్మకత్వం. ఈ యోహాను సువార్త మొత్తంలో కనుక మనం చూసినట్లయితే 4 సార్లు యేసు ప్రభు అమ్మ అని పిలుస్తున్నాడు. మొట్టమొదటిసారి ఎక్కడ పిలుస్తున్నాడు అంటే యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా అనే పెండ్లి విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు అక్కడ యేసు ప్రభు తన తల్లితో అంటున్నాడు, అమ్మా, నా సమయం ఇంకనూ రాలేదు అని అంటున్నాడు. 2వసారి ఎక్కడ పలుకుచూ ఉన్నాడంటే యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో మాట్లాడుచు, అమ్మ, ఒక కాలము వచ్చుచున్నది అని 2వసారి అక్కడ సంబోధిస్తూ ఉన్నాడు. 3వసారి ఎక్కడ మాట్లాడుతూ ఉన్నాడంటే సిలువలో, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని మాట్లాడుతూ ఉన్నాడు. 4వసారి ఎక్కడ మాట్లాడుతున్నాడంటే యోహాను సువార్త 20వ అధ్యాయంలో యేసు ప్రభు తిరిగి లేచిన తరువాత తన తల్లి అయిన మరియతో, అమ్మ, ఎవరిని వెదుగుచున్నావు అని 4వసారి మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. ఈ 4 సార్లు అమ్మ అని సంబోధించడంలో సిలువలో పలికినటువంటి మాటకి చాలా ప్రాధాన్యత ఉంది. ఇక్కడ పిలిచేటువంటి బాధ్యతతో కూడినటువంటి మాట ప్రపంచంలో ఉన్నటువంటి పిల్లలందరికీ యేసు ప్రభు చూపించినటువంటి ఒక మాదిరి అని చెప్పవచ్చు. నాకు, నీకు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడికి, పిల్లలందరికీ యేసు ప్రభు చూపించినటువంటి ఒక మాట అని చెప్పవచ్చు. ఈ యొక్క 3 విషయాలను మనం ధ్యానం చేసుకోబోయే ముందు అసలు తల్లి ప్రేమ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ భూలోకంలో దేవుని ప్రేమ తర్వాత
లభించినటువంటి ప్రేమ ఏదైనా ఉన్నదంటే అది తల్లి ప్రేమ మాత్రమే. అందుకే ఒక సామెత ఉంది కదా, తల్లి లేని బిడ్డలను ఈ ధరణి కూడా మోయలేదు అని అంటారు. అంటే తల్లి లేని బిడ్డలను, ధరణి అంటే భూమి, తల్లి లేని బిడ్డలను భూమి కూడా మోయలేదు అంటారు. తల్లి అంతగా ప్రేమిస్తూ ఉంది మనల్ని. శిలువలో యేసు ప్రభు మరణిస్తూ ఉన్నాడు. ఆ తల్లి వేదనను ఒకసారి గమనించండి. ఎవరైనా ఒకరు తల్లి దగ్గరకు వచ్చి, నీ కుమారుడిని శిక్ష వేశారు, ఏ నేరము చేయలేదు, బాగా అవమానిస్తున్నారు, కొడుతున్నారు, సెంట్రల్ జైలుకి తీసుకెళ్తున్నారు, పలానా చోటకి తీసుకెళ్తున్నారని ఒక తల్లికి ఒక వర్తమానం వస్తే తన తల్లి హృదయం ఎలాగా తల్లడిల్లిపోయింది. యేసు ప్రభువుని అక్కడ సిలువ వేస్తున్నారు. అందరూ భయపడిపోయారు రోమా ప్రభుత్వానికి. యేసు ప్రభు తల్లితో పాటుగా కొద్దిమంది స్త్రీలు, యేసు ప్రేమించినటువంటి శిష్యులు మాత్రమే అక్కడ ఉన్నారు. ఒక్కో సమయంలో అందరూ వెళ్ళిపోతారు. మన దగ్గర సహాయం పొందుకున్న వాళ్ళు కూడా మనకు అవసరానికి కనపడరు. యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది విశ్వాసులు కూడా రోమా ప్రభుత్వానికి భయపడి వెళ్ళిపోయారు. కానీ తల్లి ప్రేమ ఎలాంటిది? మనం మంచోళ్ళం కాకపోయినా, నేరస్తులమైనా, చెడ్డవారమైనా కానీ తల్లి మనల్ని ప్రేమిస్తూనే ఉండింది. తల్లి ప్రేమ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. తల్లి ప్రేమ ఎలాంటిది అంటే, ఒక తల్లి ఉంది. ఆ తల్లికి ఏకైక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడిని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంది ఆ తల్లి. తను చిన్న చిన్న హాస్టల్స్లోనూ అలాగే ఏదేదో చిన్న పనులు చేసుకుంటూ తన కుమారుడికి ఫీజులు కడుతూ మంచి స్కూల్లో చేర్పించి, నా కుమారుడు బాగా చదవాలి, పెద్దవాడై ప్రయోజకుడు అవ్వాలి అని తన కుమారుడిని మంచిగా చదివించుకుంటూ ప్రేమిస్తూ అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంది. ఒకరోజు ఏదో పని మీద స్కూల్కి వెళ్ళవలసి వచ్చింది తల్లి. ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ కుమారుని కలిసినప్పుడు ఏదో పని చూసుకొని ఇంటికి వచ్చింది. ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఆ కుమారుడు అంటున్నాడంట, అమ్మా నువ్వు ఎందుకు వచ్చావు స్కూల్కి? అందరి ముందు నన్ను అవమానం పాలు చేశావు. ఎందుకయ్యా అంటే, అక్కడ ఉన్నటువంటి ఒకరిద్దరు నన్ను ఎగతాళి చేశారు. నీకు ఒక కన్నే ఉంది, అదేంటి మీ అమ్మ చూడటానికి అందంగా లేదు అని ఎగతాళి చేశారు, నువ్వు నన్ను అవమాన పాలు చేయడానికి స్కూల్కి వచ్చావా అన్నాడంట. చాలా బాధేసిందంట. కానీ తల్లి కదా, తల్లి ప్రేమ కదా, ఏదో తెలిసి తెలియకన్నాళ్లే అని తను ప్రేమిస్తూనే ఉంది. ఒక్కొక్కసారి తను తిన్నా తినకపోయినా కానీ కుమారుడికి మంచి భోజనం పెడుతుంది, కష్టపడి సంపాదిస్తుంది, రూపాయి కూడగట్టి మంచి స్కూల్లో చదివిస్తూ ఉంది. కుమారుడు పెద్దవాడయ్యాడు, మంచి ఉద్యోగం వచ్చింది, సిటీకి వెళ్ళి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. తల్లికి కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు. ఎందుకంటే పెళ్ళికి తల్లి వస్తే, తల్లి అందంగా లేదు, ఒక కన్నే ఉంది, నేను అవమాన పాలవుతానని చెప్పేసి చూడండి. కానీ తల్లి మాత్రం ఎప్పుడు కొడుకు గురించి ఆలోచిస్తూనే ఉంది. కొడుకుకి పెళ్ళైపోయింది, పిల్లలు పుట్టారు, సంవత్సరాలు గడిచిపోయింది. తల్లి వేదన తట్టుకోలేక, హృదయం ఆగలేక నా కొడుకుని చూడాలి అని చెప్పేసి అడ్రస్ తెలుసుకుని కొడుకు దగ్గరికి వెళ్ళి ఆ ఇంటి తలుపు బెల్లు కొట్టింది. మనవడు మనవరాళ్ళు వచ్చారు. డాడీ ఎవరో వచ్చారు అని పిలిచారు. తెలియదుగా, ఆ మనవాళ్ళకి తెలియదుగా నాయనమ్మని. డాడీ ఎవరో వచ్చారని పిలిచేసరికి కొడుకు వచ్చి తలుపు తీసి, నిన్ను ఎవరు పిలిచారు, ఎందుకు వచ్చావు అన్నాడంట. ఒక్కసారి కళ్ళల్లో నీళ్లు తిరిగి తల్లి అందంట, సారీ క్షమించండి, వేరే అడ్రస్కి వచ్చానని ఇంటికి వెళ్ళిపోయిందంట. కొన్ని రోజుల తర్వాత ఒక వర్తమానం వచ్చిందంట తల్లికి. తన కుమారుడు చదువుకున్న స్కూల్లో ఏదో ఒక ఫంక్షన్ జరుగుతుంది, గెట్ టుగెదర్ జరుగుతుంది, పూర్వపు విద్యార్థులు అందరూ ఆ స్కూల్కి వస్తున్నారని ఒక వర్తమానం వచ్చేసరికి తన ప్రాణం లేచి వచ్చినట్లుగా నా కొడుకు వస్తున్నాడు, ఈ రోజైనా నేను నా కొడుకుని చూస్తాను, తనతో మాట్లాడతాను అనుకుని ఆశపడుతుందంట. స్కూల్కి వచ్చాడు, ఫంక్షన్ అయిపోయింది. అప్పుడు అనుకున్నాడంట కొడుకు, ఒకసారి నా ఇంటికి వెళ్ళి వద్దాం, చాలా సంవత్సరాలు అయింది కదా అని ఆ ఇంటికి వెళ్ళి వేసరికి తలుపేసిందంట. పక్కన వాళ్ళని అడిగాడంట, ఈ ఇంట్లో ఒక ఆమె ఉండిద్ది కదా, ఆమె ఏమైందంటే, అయ్యా కొద్ది రోజుల క్రితమే చనిపోయిందయ్యా అన్నారంట. సరే తలుపు తీసి
బీరువా ఓపెన్ చేశాడంట. అక్కడ ఒక లెటర్ పెట్టిందంట తల్లి. ఆ లెటర్ చదువుతూ ఉన్నాడంట. నా ప్రియమైన కుమారుడా, నిన్ను అల్లారముద్దుగా పెంచుకున్నాను. నువ్వు చిన్నవాడిగా ఉన్నప్పుడు ఒక యాక్సిడెంట్లో నీ కన్ను పోయింది. డాక్టర్లతో నేను బ్రతిమలాడి నా కొడుకు ఒక కన్నుతో ప్రపంచాన్ని చూడలేడు అని చెప్పి నా కన్ను నీకు ఇచ్చాను. నేను ఏ కన్ను అయితే నీకు ఇచ్చి నువ్వు సంతోషంగా బ్రతకాలని ఇచ్చాను, నువ్వు ఆ కన్నే నాకు లేదని చెప్పేసి నన్ను దూరం చేసుకున్నావు. నువ్వు స్కూల్కి వస్తున్నావు అని చెప్పేసి ఆశపడి నేను నిన్ను చూడాలని నా ప్రాణం తెప్పర్లేదు. కానీ నేను చివరి దశలో ఉంటానో చనిపోతానో బ్రతుకుతానో తెలియదు అని ఇట్లు నేను ప్రేమతో నేను కాగితం రాసిందంట. అప్పుడు కుమారుని యొక్క కన్నీళ్ళు ఆగలేదంట. ఇలాంటి తల్లిని నేను నిర్లక్ష్యం చేశాను. వాక్యం ఏం సెలవిస్తుందంటే సామెతలు 23:22 నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయకు. ఏదో క్రైస్తవ భక్తి అంటే మాటలతో కాదు. కొంతమంది పిల్లలు ఏం చేస్తుంటారు తెలుసా, తల్లిదండ్రులు బ్రతికినప్పుడు మంచిగా చూడరు, కానీ చనిపోయిన తర్వాత ఊరంతా పిలిచి భోజనం పెడుతుంటారు. బ్రతికి ఉన్నప్పుడు మంచిగా చూడరు. వాక్యం ఏమి సెలవిస్తుంది? నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయకు. ఇది నీకు నాకు. క్రైస్తవత్వం అంటే ప్రాక్టికల్తో కూడినటువంటి భక్తి. యేసు ప్రభుని సిలువలో వేసినప్పుడు అతని పరిస్థితి ఎలాగుంది? మాట్లాడటానికి కూడా శక్తి లేదు. అలాంటి సమయంలో కూడా గుర్తు చేసుకుంటున్నాడు. ఆ యొక్క సిలువ ఈ యొక్క మాట మాట్లాడే ముందు ఎలాంటి శ్రమను అనుభవించాడో ఒకసారి కనుక మనం చూసినట్లయితే, యేసు ప్రభు ముందు రోజు ఆ మేడగదిలో పస్కాను భుజిస్తాడు. ముందు రోజు సాయంత్రం దాదాపు 7 గంటల సమయంలో, దాదాపు 9 గంటల సమయంలో గెత్సెమనే అనే తోటకు శిష్యులందరినీ తీసుకువెళ్తాడు. కానీ ఆ గేటు లోపలికి మాత్రం 3 శిష్యుల్ని తీసుకెళ్తాడు. ఆ 3 శిష్యులు కూడా ఏం చేస్తుంటారు? నిద్రపోతుంటారు. యేసు ప్రభుని చంపాలి అనుకున్న శత్రువులేమో నిద్ర లేకుండా ప్లాన్ చేస్తూ ఉంటుంటే శిష్యులు మాత్రం నిద్రపోతుంటారు. ఆ పస్కా భుజించిన తర్వాత గెత్సెమనే తోటకు వెళ్తాడు. మామూలుగా బైబిల్లో మనం ముఖ్యంగా 2 తోటలను చూస్తాం. ఒకటి ఏదెను తోట, రెండవది గెత్సెమనే అనే తోట. ఏదెను తోటలో ఆదాము పాపం చేసి దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోతే, ఇక్కడ యేసు ప్రభు గెత్సెమనే అనే తోటలో తను చెమటను రక్తంగా మార్చి కోల్పోయినటువంటి సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించాడు. అర్ధరాత్రి వరకు అక్కడ గెత్సెమనే అనే తోటలో ఉంటాడు. అప్పుడు దాదాపు మనం చరిత్ర కనుక చూసినట్లయితే 1250 మంది సైనికులు, సోల్జర్స్, పోలీసులు కానీ అలాంటి వాళ్ళు యేసు ప్రభుని పట్టుకోవడానికి వస్తారంట. ముందుగానే ఇస్కరియోతు యూదాతో మాట్లాడుకుంటారు. ఎందుకంటే యేసు ప్రభు చిన్న యాకోబు ఒకే విధంగా ఉంటారంట. ఒకవేళ యేసు ప్రభుని కాకుండా ఆ చిన్న యాకోబుని కనుక పట్టుకుంటే వాళ్ళ ప్లాన్స్ అన్నీ తారుమారైపోతాయి అని చెప్పేసి ఇస్కరియోతు యూదాతో మాట్లాడి, ఇస్కరియోతు యూదా యేసు ప్రభుని ముద్దు పెట్టుకుని ఇతని యేసు ప్రభు అని వాళ్ళకి చెప్పడం వల్ల యేసు ప్రభుని పట్టుకుని వెళ్ళి ఏం చేస్తారు? అరెస్ట్ చేసి న్యాయస్థానం దగ్గరికి తీసుకెళ్తారు. ఈ భూలోకంలో ఉన్నటువంటి ఇప్పటి వరకు ఎవరికైనా న్యాయస్థానాల ముందుకు వెళ్ళిన వాళ్ళు అంత షార్ట్ పీరియడ్లో అన్ని న్యాయస్థానాలకు ముందుకి ఎవరూ తిరగలేదంట. ఆ షార్ట్ పీరియడ్లోనే 6 న్యాయస్థానాల ముందు యేసు ప్రభుని తిప్పారంట. అరెస్ట్ చేసి దాదాపు 12 గంటల వ్యవధిలో 6 న్యాయస్థానాలకు ముందు తిప్పుతూ, అరచేతులతో కొడుతూ, అవమానిస్తూ. మామూలుగా సిలువ అంతకుముందు లేదు. పర్షియన్స్ అనే కింగు, అంటే రోమా ప్రభుత్వానికి ముందు ప్రపంచాన్ని ఎవరు ఏలారు అంటే గ్రీక్ సామ్రాజ్యం ఏలింది. అలెగ్జాండర్ ద గ్రేట్ అని మనం చరిత్రలో చదువుకుంటూ ఉంటాం. ఆయన కూడా సిలువ వేసేవాడంట శత్రువులను పట్టుకున్నప్పుడు. గ్రీకులకు ముందు పర్షియన్స్ ప్రపంచాన్ని ఏలారు. పర్షియన్స్ కింగ్ ఒక అతను సిలువ వేయటాన్ని మొట్టమొదటిగా ప్రారంభించాడు. పర్షియన్స్కి ముందు మనందరికీ తెలుసు బబులోను సామ్రాజ్యం ప్రపంచాన్ని ఏలింది.
బబులోనుకు ముందు ఇంకా చూసినట్లయితే నోవహు కాలం నుంచి నోవహు రెండో కుమారుడు అయినటువంటి హాము యొక్క మునిమనుముడు నిమ్రోద్ దగ్గర నుంచి సామ్రాజ్యం ప్రపంచాన్ని ఏలటం స్టార్ట్ అయింది. మెసపటోనియన్స్, సుమేరియన్స్, ఇలాగ మనం కనుక చరిత్ర చూసినట్లయితే అప్పుడు సిలువ వేయటం లేదు. పర్షియన్స్ దగ్గర నుంచి సిలువ వేయటం ప్రారంభమైంది. సిలువ ఎలా వేస్తారు అంటే ఫస్ట్ కొరడాలతో కొడతారు. ఆ కొరడా చివర ఇనుప ముక్కలు కానీ లేకపోతే ఎండిన ఎముకలు కానీ గుచ్చుతారంట. ఒక్క దెబ్బ వేయంగానే పొలాన్ని దున్నుతారు కదా, చాళ్ళను దున్నేటట్లుగా కొంతమంది 4-5 దెబ్బలకి చనిపోతారంట. అంటే సిలువ యొక్క వేయటం యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే వెంటనే చనిపోవాలి అని కాదు, వాళ్ళని టార్చర్ చేసి, టార్మెంటర్ చేసి, హింసించి చంపటమే సిలువ వేయటం. అలాగా యేసు ప్రభువుని సిలువ వేసి చంపివేశారు. కానీ అలాంటి సమయంలో కూడా యేసు ప్రభు ఎవరిని గుర్తు చేసుకుంటున్నాడు? తన తల్లిని గుర్తు చేసుకుంటున్నాడు. ఒక పెద్ద ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడంట. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఉపమానాలన్నీ ఇది ప్రాక్టికల్తో కూడినటువంటి మాట, బాధ్యతతో కూడినటువంటి మాట. నీ యొక్క బాధ్యత, నా యొక్క బాధ్యత మనం గుర్తెరగాలి. ఒక పెద్ద ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడంట. అక్కడ ఒక 2-3 కూర్చొని, ఏంటి పెద్ద ఆయన నడుచుకుంటూ వెళ్తున్నావు? ఇప్పే కదా, నీ ముందే కదా నీ కొడుకు బైక్ మీద వెళ్తూ ఉన్నాడు, బైక్ ఎక్కి వెళ్ళొచ్చు కదా అంటే ఆ పెద్ద ఆయన అంటున్నాడంట, వాడు నాతో మాట్లాడటం లేదయ్యా. నేను నా 2 కుమారులకి కష్టపడి పెంచి వాడికి ఒక ఇల్లు, వీడికి ఒక ఇల్లు, ఇద్దరికి 2 ఇల్లు కట్టించానయ్యా. ఇప్పుడు నేను పెద్దోడిని అయిపోయాను. ఒకరి మీద ఒకరు వంతులు పెట్టుకొని వాడు చూస్తాడులే అని వీడు చూస్తాడులే అని వాడు నన్ను వదిలేశారయ్యా. నాతో మాట్లాడితే పలకరిస్తే ఎక్కడ చూడాల్సి వచ్చిందో అని మాట్లాడటం కూడా మర్చిపోయాను. చూడండి తల్లి తండ్రి వేదన. వాక్యం ఏమి సెలవిస్తుంది? ముదిమియందు నీ తల్లిని నిర్లక్ష్యం చేయకు. యేసు ప్రభు శిలువలో చూపించినటువంటి మాదిరిని ప్రకారం మనం కూడా అలానే జీవిద్దామా? యేసు ప్రభు శిలువలో పలికినటువంటి 7 మాటలు కేవలం వింటం కాదు, ఆ 7 మాటల్లో సారాంశం మనం తెలుసుకొని దాని ప్రకారం జీవిస్తూ దేవుని మహింపరిచే వారిగా ఉండాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన ఆయన, శిలువలో మీరు పలికినటువంటి మొదటి 3 మాటలు మేము ధ్యానించుకోవడానికి ఇప్పటివరకు మాకు కృప చూపారు. నీకు వందనాలు. కేవలం వినటం మాత్రమే కాదు ప్రభువా, మీరు పలికినటువంటి ఆ మాటల్లో సారాంశం మేము తెలుసుకొని దాని ప్రకారం జీవిస్తూ నేను మిమ్మల్ని మహింపరిచే వారిగా చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.